హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు స్పెషల్ చాలా చాలా స్పెషల్ ఉందన్నమాట. ఆ స్పెషల్ ఏంటి అంటే పల్లెటూరి అందాలు అన్నమాట. పల్లెటూరు అంటే ఎవరిదో పల్లెటూరు కాదు, మా విలేజే, మా హౌజే. మొత్తం వీడియో టోటల్గా మా విలేజ్, మా ఇంటి పక్కన ఏముంటుంది ఏంటి అనేది క్లియర్గా డ్రోన్ ద్వారా వీడియో తీసామన్నమాట. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది ఇది. సో బాగుంది కదా, ఎందుకు ఇది పెట్టకూడదు అన్న థాట్ తోటి నేను యూట్యూబ్లో పెట్టాను అనమాట. సో వీడియో ఓపెన్ చేయగానే ఫస్ట్ మా మమ్మీ మా అన్నయ్య కనిపిస్తారు. సో చూడండి, ఇది మా ఇల్లు అన్నమాట. సో మ్యాక్సిమం సమ్మర్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే విలేజ్, కానీ సమ్మర్ అంటే మామూలుగా మనకు గుర్తొచ్చేది ఏంటిదంటే మంచం వేసుకొని, లేదంటే బిల్డింగ్ మీదకి వెళ్ళి ఆరు బయట పడుకోవడం మనకు చాలా అలవాటు. లైక్ చిన్నప్పటి నుంచి మనం చేసే రెగ్యులర్గా. సమ్మర్ వచ్చింది అంటే ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఒక దగ్గర పడుకొని హ్యాపీగా చుక్కల్ని చూసుకుంటూ, హ్యాపీగా చందమామని చూసుకుంటూ పడుకునే వాళ్ళం. రైట్, అవునా కాదండి? సో అలాంటి మెమరీ మీకు మళ్ళీ గుర్తు చేయాలన్న పర్పస్తో నేను ఈ వీడియో పెట్టాను అనమాట. సో చూడండి, ఇది మా వాటర్ ట్యాంకర్, మా ఇల్లులు. మా దగ్గర చాలా లైక్ లిటరల్లీ చెప్పాలంటే తక్కువ ఇల్లులు ఉంటాయి. ఆల్మోస్ట్ 10-15 ఉంటాయండి, అంతే, ఎక్కువ ఏమి ఉండవు. 10-15 కూడా కష్టమే, 10-12 వరకే ఉంటాయి. మాకు కొంచెం ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఇంకొన్ని ఇల్లులు ఉంటాయి, అవి ఎక్కువ ఉంటాయి. సో మాది బెస్ట్ ఏంటి అంటే మధ్యలో మా ఇల్లులు అండ్ మా చుట్టూ పొలాలన్నమాట. మీకు కెమెరాలో క్లియర్గా కనిపిస్తుంది చూడండి. సో ఇందులో నేను మామూలుగా మ్యాటర్ పెట్టింది ఏంటి అంటే మనం చిన్నప్పుడు ఎలా ఎంజాయ్ చేసాము, విలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది, డేలో ఎలా ఉంటాం, నైట్లో ఎలా ఉంటాం, ఒకప్పుడు విలేజ్లో ఎలా ఉండేవాళ్ళం, మనుషులు ఎలా ఉండేవాళ్ళు ఏంటి అనేది ఉంటుంది. బట్ ప్రజెంట్ అందరూ అప్డేటెడ్ అనుకోండి. ప్రజెంట్ విలేజ్లో మనుషులు ఎట్లా అయిపోయారంటే ఇప్పుడు కూడా సేమ్ సిటీ ఎలా ఉంటుందో పల్లెటూరుకులో ఆల్మోస్ట్ అలానే అయిపోయింది. ఎందుకంటే సాయంత్రం అవ్వగానే, డే ఎంత పని చేసినా సాయంత్రం అవ్వగానే ఒక టీవీ అని, ఒక మొబైల్ అని, ఒక ఫోన్ మాట్లాడడం ఇలానే అయిపోయింది. కానీ పాతకాలంలో ఏంటిదంటే అందరు కలిసి ఒకే టీవీ ఉండేది, లేదు అంటే ఊరు మొత్తానికి ఒకే టీవీ ఉండేది. సో అలా అందరం కలిసి చిత్రలహరి అని, సండే కోసం మూవీ అని, ఇలా చాలా చూసేవాళ్ళం మనమైతే. అలాంటి మెమొరీస్ చాలా బాగుంటాయి కదా. చూడండి, మా ఇల్లు పక్కన అంతా పొలాలే అండి. సో మా చిన్నప్పుడు ఎలా ఉండేదంటే మాకు టీవీ ఉండేది కానీ సీడీ ప్లేయర్ అవి ఉండకపోయేది. సో మా పెద్దనాన్న వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే మాకు లిటరలీ చెప్పాలంటే, మీకు విషయం చెప్పాలండి, నేను 10th క్లాస్ వచ్చే వరకు మాకు పవర్ అనేది లేదు. అంటే 3 ఫేస్ అంటారు కదా, మోటార్ నడుస్తుంది రైట్, ఆ పవర్ మాత్రమే వచ్చేది మాకు. లైక్ ఇప్పుడు ఎవ్రీ 24/7 మాకు పవరే లేదండి. మా 10th క్లాస్ కూడా ఎలా అంటే ఎగ్జామ్స్ కూడా మేము ఎలా ప్రిపేర్ అయ్యామంటే వీధి లైట్స్ ఉంటాయి కదా, సో అలా వీధి లైట్స్ కింద చదువుకున్నాం అన్నమాట మేము. సో మా 10th ఎండింగ్కి అలా మా సర్పంచ్ వాళ్ళు అది ఇప్పించారు. అప్పటి నుంచి ఆల్మోస్ట్ అందరిలాగానే 24/7 పవర్ ఉండేది. ఒక్కసారి మీరు మొత్తం ఓవరాల్గా వీడియో చూస్తే లైక్ మూవీలోనా నిజంగానా ఎంత బాగుంటుంది నేచర్ అన్నట్టు అనిపిస్తుంది. బట్ ఇట్స్ ట్రూ, ఇక్కడ మూవీ కాదు, ఇంకేమీ కాదు, ఇది క్లియర్గా మా ఇల్లు అన్నమాట. సో ఐ హోప్ ఈ వ్యూ కానీ, ఈ వెదర్ కానీ, ఈ లొకేషన్ కానీ, మా ఇల్లు చుట్టూ ఉన్న గ్రీనరీ కానీ మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ చేయడం అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.